దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం వరకు రాత్రి వచ్చినట్లున్నాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఎస్తేర్ చాప్టర్ 5 వర్స్ 5 చూడండి ఏమని రాయబడిందో. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. ఎస్తేరు మాట ప్రకారము అన్న కొంచెం తగ్గించి పర్లేదు. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామానును చేయవలెనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. విశ్వాసులతో కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఇక్కడ హామాన్ అనేటటువంటి వాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని ప్రజలందరినీ ఒక్కసారి ఉరికమ్మ ఎక్కించడానికి, ప్రాణం తీయడానికి పెద్ద ప్లానే వేశాడు. దేవునికి స్తోత్రం. వేశాడు. అప్పుడు మరి ఎస్తేరు ప్రార్థించింది. హడావుడేమి చేయలా. కాస్తో కూస్తో మొర్దెకై అన్న హడావుడి చేసినట్లుగా రాయబడింది. కానీ ఏమండాయి గారు, ఎస్తేరు ఏమి హడావుడి చేయలా, మౌనముగా ఉపవసించి ప్రార్థించి బయలుదేరింది. పరిచర్యలో కూడా కొంతమంది హడావుడి చేస్తూ పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏ హడావుడి చేయకుండా మౌనంగా చేసే బిడ్డలు కూడా ఉంటారు. అది పరిచర్యే, ఇది పరిచర్యే, తక్కువ అనుకోమాకండి సుమా. ఇప్పుడు మరి ఆవిడ ప్లాన్ ఏంటో రాజుగారిని మాత్రమే కాదు, రాజుగారితో పాటుగా హామానును కూడా పిలిచింది. అసలు పెండలం పెట్టిందే అంటారు కదా పెండలం అని, మరి ఎందుకంటారు నాకు తెలియదు. పెట్టిందే తెలుగు మీరు 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 వర్తమానాలు చక్కగా వింటే బోళ్ళని తెలుగు మార్కులు వస్తాయి. నేను ఊరకనే బైబిల్ చదువుతూ ఉన్నందుచేత తెలుగులో నాకు 82 మార్కులు వచ్చినాయి 10th క్లాసులో. వస్తాయి, ఊరికినే వినండి. పెండ్లము వేరు, పెండ్లాము వేరు కాదు గారు. వినాలి, మాటల్లో ప్రతి మాట వినాలని నా ఉద్దేశం. పెట్టేసింది ఏదో పెట్టేశాడు వాడు. వాణ్ణి కూడా పిలిచారు. కొన్నిసార్లు శత్రువుకు కూడా దేవుడు భోజనం పెడతాడు. నువ్వేమి కంగారు పడక్కర్లా, ట్రీట్ చేయడానికి పెడతాడు. వాణిని కూడా పిలుస్తాడు, వాణిని కూడా వృద్ధి చేస్తాడు. గోధుమల మధ్య గురుగులు కూడా గోరంబుగాను పెరుగుచుండెను. అరే రే 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 అరే రే రే వాడికి భోజనం పిలవడం ఏంటమ్మాయి, నీకేమన్నా మైండ్ అని కంగారు పడమాకండి, రానివ్వండి. పిలిచింది కదా ఎవరిని? హామానును. మరి రాజుగారి మనసులో ఏం పని చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఉపవాస ప్రార్థనలు అయ్యారు బాగా పనిచేస్తాయి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? రాజు పిలిచింది ఎవరు? రాణి. కానీ త్వర పెట్టేది ఎవరు? ఇదిగో త్వర కానిమనండి వాడిని. ఎవరిని? హామానుని అని త్వర పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎవరాయన? రాజుగారే. త్వరపెట్టే బిడ్డలు కూడా ఉండాలి పరిచర్యలో. స్తోత్రం. కానై ఓసారి ఒంగోలు పాల్ పాపారావు గారు చెప్పారు, తెలుసుగా పాపల విన్నారా పేరు? మంచి పరిచర్య చేశారు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనంట అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక సంఘం వారు పిలిచారంట. పాస్టర్ గారు చెప్పాడంటే ఫలానా 9:30 కల్లా వచ్చేస్తానన్నాడంట. ఈ 9:30కి వచ్చేవరకు ఈయనేమో స్నానం అయిపోయిందంట, కానీ బట్టలు వేసుకోలేదంట. ఆయన వచ్చి చూసుకున్నాడు, తలుపు కొట్టాడు. ఈయన రెడీగా లేడంట. సర్లే నువ్వు రెడీగా లేవు కదా, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు బాబు వచ్చేస్తున్నాను ఆగానే టై పోయి పుచ్చుకుని పరుగులంట ఆయన వెనక. మళ్ళీ ఏంటి? రెడీగా ఉండాలి. రెడీగా లేని వారిని కాస్త రెడీ చేసేవారు ఉండాలి. మీరు కాస్త కానయ్యమ్మా కానై అనాలి. దేవునికి స్తోత్రం. ఈ రాజుగారు రాణి పిలుపమ్మటే ఎవరిని? హామానును త్వరపెట్టాడంట. 6వ వచనం చూడండి ఏముందో.
రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును. అక్కడ అడిగాడా రాత్రి, రాణివైన ఎస్తేరు నీకేమి కావాలని అన్నాడు. మళ్ళా ఈ రాత్రి అడుగుతున్నాడు. ఎక్కడ? ద్రాక్షరసపు విందులో కూర్చుని అంటున్నాడు, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? ఇది ఉపవాస ప్రార్థనకు జవాబా కాదా? చెప్పండి మీరు. కొంతమంది ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో ఉన్నవాళ్ళు ఇలా ఎక్కడుందో బైబిల్లో అంటున్నారు. బైబిల్లో ఉందరా నాయన, చదువుకో. ఏమంటున్నాడు? నీ కోరిక ఈజ్ ఇట్ బిబిలికల్? అది వాక్యానుసారమేనా? ఇది మొర్దెకై ప్రార్థనకు జవాబేనా? ఇది షూషాను కోటలోనున్న యూదులు చేసిన ప్రార్థనకు జవాబా కాదా? జవాబే. ప్రభు అలా మాట్లాడిస్తాడండి. స్తోత్రం, హల్లెలూయా. నీకేమి కావాలో కోరుకో అనే బిడ్డలను దేవుడు మన కొరకు లేవనెత్తుతాడు. మీకేమి కావాలో కోరుకోమని కోరేటటువంటి రాజులను మన కొరకు దేవుడు ప్రేరేపిస్తాడు. అధికారులను దేవుడు మన కొరకు ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.